जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ అయినటువంటి రెండు మెయిన్ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా దర్శించుకోవాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి, ప్లస్ ఏ టైంలో వెళ్తే బాగుండుద్ది, ఎలా వెళ్ళాలి అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను మొదటిగా హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఫ్లైట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో టైం సేవ్ చేసి వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి డెహ్రాడూను. ఒకవేళ మీరు ట్రైన్ ద్వారా కానీ వెళ్ళాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిగా మీరు న్యూఢిల్లీ చేరుకోవాలి. న్యూఢిల్లీ చేరుకున్న తర్వాత న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి ట్రైన్స్ ఉంటాయి, లేదంటే కంటిన్యూగా బస్సెస్ ఉంటాయి. హరిద్వార్ అనేది నియరెస్ట్ పాయింట్ అనమాట. లేదా రిషికేష్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి హరిద్వార్ అని వస్తుంది. ఇవి ట్రైన్ ద్వారా ఫ్లైట్ ద్వారా ఎలా వెళ్ళాలనేది. ఇప్పుడు నేను వచ్చేసరికి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్కి వెళ్తున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 2 hours 40 minutes పడుతుంది జర్నీ. ఈ టికెట్ ప్రైజెస్ అనేది వేరీ అవుతుంటుంది కాబట్టి మీరు ముందే ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పు గురు, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది? కళ్ళు మూసావా, లేకపోతే ఎగిరినప్పుడు ఏమైనా అనిపించిందా? చెప్పరా, చెప్పు గురు, నీ ఫీలింగ్ ఎలా ఉంది ఫ్లైట్ ఎక్కడం వల్ల? అప్రాక్సిమేట్లీ 2 hours 30 minutes పట్టిందనమాట. ఇప్పుడు మేము డెహ్రాడూన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాం. మీరు ఈ ల్యాండింగ్ ప్రోసెస్ చూడొచ్చు. ఇక్కడి నుంచి మేము ఏం చేయాలంటే బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer బయటికి రాగానే మెయిన్ అప్రోచ్ రోడ్ ఉందన్నమాట. అక్కడ మీకు కంటిన్యూగా బస్సెస్, ఆటోలు రెగ్యులర్ లోయెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. మాకు 20 rupees ఛార్జ్ చేశారు. మేము క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేసుకోకుండా బయటికి వెళ్ళి నార్మల్ రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తాం. మీరు కావాలంటే క్యాబ్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. హరిద్వార్ నుంచి గవర్నమెంట్ బస్సెస్ మాకు దొరకలేదు, ఎందుకంటే టైం వేరీ అయిపోయింది. కాబట్టి రెగ్యులర్ టెంపో వెహికల్స్ ఉంటాయి అన్నమాట, ప్రైవేటు. ఇది పర్ పర్సన్కి వచ్చేసరికి 1000 rupees ఛార్జ్ చేస్తారు. మనం సోన్ ప్రయాగ్ వెళ్ళాలి. ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తే ఒకటి ప్లస్ ఏంటంటే వెళ్ళే దారిలో మనకి దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్ ఉంటాయి అన్నమాట. దేవప్రయాగ్ గురించి మీకు తెలిసిందే, ఎక్కడైతే గంగా నది నేమో వచ్చిందో అది. मन पावन हो गंगा में डूबे नहाए मन रावण जो लहरों में तूने बहाए हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे गंगे. దేవప్రయాగ్లో గంగామాత దర్శనం చేసుకొని ఇప్పుడు మేము 2 hours డైరెక్ట్ సోన్ ప్రయాగ్కి బయలుదేరాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే సోన్ ప్రయాగ్ బస్ స్టాండ్. ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట క్యాబ్లు కానీ ప్రైవేట్ ఆర్గనైజ్ ఏవైనా. ఈ సోన్ ప్రయాగ్ నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు గౌరీకుండ్ వెళ్ళాలి. యాక్చువల్గా మాకు టైం ఉంది కాబట్టి మేము గౌరీకుండ్లో స్టే చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. గౌరీకుండ్ వెళ్ళటానికి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బొలెరో సర్వీసెస్ ఉంటాయి. ఈ పర్ పర్సన్కి వచ్చేసరికి 50 rupees ఛార్జ్ చేస్తారు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ద్వారా నడుస్తుంది అనమాట. రేట్ అనేది ఫిక్స్. లేదంటే కొంతమంది నడుచుకుంటూ కూడా గౌరీకుండ్ వెళ్తారు. ఇందులో మేము బయలుదేరాము. ఇది పర్ పర్సన్ వచ్చి 50 rupees చేస్తారు. గౌరీకుండ్కి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామంటే నైట్ అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 4కి ఆర్ 6కి జర్నీ మొదలు పెడతాం అనమాట. ఎందుకంటే
అప్రాక్సిమేట్లీ వీళ్ళు 16 కిలోమీటర్ చెప్తారు, అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్ ట్రెక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కానీ మనం ఈవినింగ్ చూడలేం. ఒకవేళ సోన్ప్రయాగ్ వచ్చేసరికి మీకు నైట్ అయింది అనుకుంటే మీరు సోన్ప్రయాగ్లో స్టే చేసేసి మార్నింగ్ రోజు బయలుదేరడం బెస్ట్. లేదంటే టైం ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ గౌరీకుండ్లోనే స్టే చేయండి. గౌరీకుండ్ అనేది బెస్ట్ ఆప్షను. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే గౌరీకుండ్ బస్ స్టాప్ అనమాట. ఇక్కడే మనల్ని డ్రాప్ చేసి వదిలేస్తారు. ఈ దారిలోనే మేము వచ్చాం అనమాట. ఇప్పుడు టువార్డ్స్ మనం గౌరీకుండ్ విలేజ్ వైపు వెళ్దాం. అక్కడ రూమ్స్ అవన్నీ ఎత్తుక్కుందాం అనమాట. నెలలు కాదు నాకు కొంచెం ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే గౌరీకుండ్. గౌరీకుండ్ వచ్చినప్పుడు మీరు మొదటగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ రూమ్స్ అనేవి ఎక్కువ కంఫర్ట్ గురించి ఎత్తుక్కోకండి, ఎందుకంటే అంత మంచి రూమ్స్ దొరకవు. మేమేం చేసామంటే ఏదైతే వెహికల్లో వచ్చామో మేము ఫ్రెండ్స్ అయ్యాము, అందుకని మేము మొత్తం 5గురం కలిపి ఒక రూమ్ తీసుకున్నాము. 5 బెడ్లకు కాను వాళ్ళు 2500 ఛార్జ్ చేశారు. అంటే పర్ పర్సన్కి అప్రాక్సిమేట్లీ 500 పడింది. మేము ఏదైనా నైట్ పడుకోవడానికే కాబట్టి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కాబట్టి మేము ఓకే చేసి తీసేసుకున్నాము. ఇక్కడ మీరు మొదటగా గౌరీకుండ్ వచ్చిన తర్వాత ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లగేజ్ అనేది ఎక్కువ ట్రావెల్ చేసుకోకండి. ఇక్కడ ఎవరికి ఇచ్చినా సరే క్లర్క్ రూమ్లు ఉంటాయి. పర్ బ్యాగ్కి వచ్చారు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ లగేజ్ మీరు పెట్టుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మీరు ఆ లగేజ్ అనేది తీసుకోవచ్చు. లగేజ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మరుసటి రోజు పొద్దున్నే మేము 6ంటికి ప్రయాణం మొదలుపెట్టాము. బయలుదేరే ముందు ఇక్కడ హాట్ వాటర్ టబ్ ఉందన్నమాట. ఇక్కడ 12 నెలల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ వేడి వాటర్ దొరుకుతుంది. ఇక్కడ ప్రశాంతంగా స్నానం చేసేసి బట్టలు అవి మార్చేసుకొని ఇక్కడి నుంచి మన జర్నీ మొదలు పెడదాం. వెళుతున్న దారిలో ఇక్కడ మరో 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి గౌరీమాత టెంపుల్, ఇప్పుడు మీరు ఏదైతే అది చూస్తున్నారో. ఇంకొకటి వచ్చేసరికి ఉమాపతి మహేశ్వర టెంపుల్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అనమాట. ఇది ఉమాపతి మహేష్ టెంపుల్. ఈ 2 టెంపుల్లో కూడా మనం ప్రశాంతంగా దర్శనం చేసుకొని హరహర మహాదేవ్ అంటూ ఇప్పుడు మన జర్నీ అనేది ఇక మొదలు పెడదాం. నేనే మా తాత అండి, ముసలోడు ఈడు వాళ్ళే 4:30కి లేచిన వాళ్ళని కూడా 6:30కి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరు లేచారా ఇంత సల్లో కూడా నెక్కరేసాడు. ఎమిలీ హర్ ఘర్ మే పాన్. పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళటానికి మొత్తం 3 సువిధాలు ఉన్నాయి. ఒకటి నడక యాత్ర మీరు వేసుకోవచ్చు, 2 ఇలాగ గుర్రపు స్వారీ నుంచి వెళ్ళొచ్చు, 3 మనుషులు పల్లకిలో మోసుకొని వెళ్తారు, 3 అదన్న చేయొచ్చు. లేదంటే హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. హెలికాప్టర్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీరు కావాలంటే ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday. మెయిన్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటంటే లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేయకండి. ఎందుకంటే మనం నడిచే ట్రెక్కింగ్లో లగేజ్ అనేది మనకు విపరీతమైన బరువు అనిపిస్తుంది. అసలు తీసుకెళ్లాల్సిన వస్తువుల్లో మొట్టమొదటిగా రెయిన్ కోట్ ఉండాలి. ప్లస్ రెండో ఆప్షన్ కింద వచ్చేసరికి వాటర్ బాటిల్ ఉండాలి. ఎందుకంటే మీకు వాటర్ అనేది ప్రతి చోట దొరుకుతుంది, వాటర్ తీసుకోవచ్చు. అలా కాకుండా బ్రిస్లరీ వాటర్ కూడా మీకు కంటిన్యూ దొరుకుతుంది. స్నాక్స్ అవి క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంటిన్యూగా ఫుడ్ సౌకర్యం అయితే ఉంది. ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక జత ఎక్స్ట్రా బట్టలు కావాలి అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళొచ్చు.
కంటిన్యూగా ఆగుతూ తింటూ నడుచుకుంటూ అప్రాక్సిమేట్లీ 8 to 9 hours అయిపోయింది అనమాట. ఇప్పుడు మెయిన్ బేస్ క్యాంప్ వైపు వచ్చాము. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 1.5 kilometer ఉంది. ఇక్కడ పెద్దగా ట్రెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇదంతా ఫ్లాటెడ్ సర్ఫేసే. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మేము బేస్ క్యాంప్లో రూమ్స్ తీసుకోకుండా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్లో ఈవినింగ్ పూట దర్శనం చేసేసుకొని ఒకవేళ కుదిరితే అక్కడ రూమ్స్ దొరికితే అక్కడే రూమ్ తీసుకోవడం, లేదంటే ఇక్కడ బేస్ క్యాంప్కి వచ్చేసి టెంట్లు ఉంటాయి అన్నమాట రెంట్కి. టెంట్లలో రెంట్ తీసుకొని నైట్ స్టే ఇక్కడే చేసేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని సోన్ప్రాయకి బయలుదేరదామని అది మా ప్లాను. ఇప్పుడు టువార్డ్స్ మనం టెంపుల్ వైపుకి వెళ్ళి టెంపుల్ దగ్గర ఏంటి ఎలా ఉందనేది చూద్దాం. బేస్ క్యాంప్లో రేట్స్ ఎలాగున్నాయని చెప్పి మేము అక్కడ ఉన్న పర్సన్ అడిగాము. పర్ పర్సన్కి వచ్చేసరికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎక్కడ కావాలంటే టెంట్లలో కూడా ఉండొచ్చు, లేదంటే కేదార్నాథ్ టెంపుల్ దగ్గర రూమ్స్ కూడా ఉన్నాయి, ఆ రూమ్స్ కూడా ఉండొచ్చు. ఒకసారి మేము రూమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రూమ్స్ కూడా రేట్ ఎలా ఉన్నాయి ఏంటనేది కనుక్కొని చెప్తాను. కేదార్నాథ్ పరిసర ప్రాంతాలు మీరు కానీ గమనించినట్లయితే చాలా పెద్ద వర్క్స్ నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ రిటైనింగ్ వాల్స్, కాంపౌండ్ వాల్ కడుతున్నారు, పెద్ద పెద్ద హెవీ బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ బాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కేదార్నాథ్ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, పాతకాలపు టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే వాటర్లో మనం ఓం నమ శివాయ అని చెప్పి అరిస్తే వాటర్లోంచి ఎయిర్ బబుల్స్ వస్తాయి అన్నమాట. అదొకసారి చూద్దాం. ఓం నమ శివాయ. ఏదో పాపం చేసినారా? మనం కాదు, నువ్వు మొత్తం పక్క ఉండవు కదా. అయితే కుళ్ళు జోకేసింది ఇదే. ఊరి వస్తున్నారా? హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రావు నీకు. కేదార్నాథ్ అనేది ఒక స్వర్గానికి వెళ్ళే దారిలాగా చెప్తారు కదా, అది నిజమే. ఎందుకంటే 9 to 10 hours మేము కంటిన్యూగా ట్రెక్ చేసి అలసిపోయాము. ఒక్కసారిగా టెంపుల్ యొక్క దర్శనం మాకు ఎప్పుడైతే కనిపించిందో బేస్ క్యాంప్ దూరంలో నడిచిన శ్రమ అంతా మర్చిపోతారనమాట. అటువంటి మంచి ఫీలింగ్ వస్తుంది కేదార్నాథ్ దగ్గర. भगवान आपकी यात्रा सफल करे भोजी. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్నే భీమ్శీల్ అంటారు. 2013లో వచ్చిన భారీ వరదల్లో టెంపుల్ పాడైపోకుండా ఈ రాయి వచ్చి అడ్డుపడి వాటర్ని డైవర్ట్ చేసిందని అంటారు. ఇదే సాక్షాత్ నిదర్శనం భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి. లేదంటే అంత పెద్ద వరదలకి ఎన్నో బిల్డింగ్లు కొట్టుకుపోయినా టెంపుల్ చెక్కు చెదరలేదు. అందుకే దీనిని స్వర్గం అని కూడా అంటారు.
ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే మనకు ఏటీఎంలు కూడా ఉన్నాయి. ప్లస్ సిగ్నల్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ సిమ్ అయినా సరే సిగ్నల్ అనేది మంచిగానే దొరుకుతుంది. సిగ్నల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఈ సన్నాజి గాడి వల్ల 11 గంటలు నడవాల్సి వచ్చింది. స్వామి మహాదేవ్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మేము 2 అవర్స్ కిందకి బయలుదేరుతున్నాం మరుసటి రోజు. మా కేదార్నాథ్ యాత్రకు వచ్చిన వాళ్ళు 1 డే అయితే కంపల్సరీగా పైన స్టే చేయండి. రూమ్స్ వచ్చేసరికి 3000 లోపు దొరికేస్తున్నాయి. లో బడ్జెట్లో ఉన్నాయి, హై బడ్జెట్లో కూడా ఉన్నాయి. తీసుకునే కంఫర్ట్ని బట్టి మాకు 3000 దొరికింది. మేము 5 మెంబర్స్ కాబట్టి షేర్ చేసుకున్నాము. ఈరోజు 9వ తారీఖు సెప్టెంబర్ అనమాట. ఇప్పుడు 2 అవర్స్ మేము కిందకి సోన్ప్రాయ్కి వెళ్తున్నాము. సోన్ప్రాయ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మా జర్నీ బద్రీనాథ్కి వెళ్తుంది. మ్యాక్సిమం ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ బద్రీనాథ్ బస్సులు దొరకపోవచ్చు. రేపటి రోజు మేము బద్రీనాథ్కి బయలుదేరుతాం. ఇంతటితో ఇది కేదార్నాథ్ యాత్ర అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా మిస్ అయి ఉంటే మటుకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు Day 2లో బద్రీనాథ్ యొక్క హైలైట్స్ వస్తాయి.